హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం ఫైల్ మేనేజ్మెంట్, వ్యూ పోర్ట్ నావిగేషన్ అండ్ టూల్ బార్ గురించి మొత్తం తెలుసుకున్నాం. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ వెళ్ళి ఆ క్లాస్ చెక్ చేసి మళ్ళీ అయితే రండి, ఎందుకంటే మనకు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ తెలియకుండా మనం ముందుకైతే వెళ్ళలేం. సో ఇవాళ క్లాస్లో బేసిక్ షేప్స్ యూజ్ చేసి ఒక మోడల్ ఎలా చేయాలో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మీరు నిజంగా ఈ బ్లెండర్ని సీరియస్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం. ఇది స్కాన్ చేసి మన వాట్సాప్ కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళకైనా వర్క్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేస్తారు. నా ఫ్రీ టైం చూసుకొని నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఇన్ కేసు నేను ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతే సబ్జెక్ట్ తెలిసిన స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు రిప్లై ఇస్తారు. సో చాలా మంది స్టూడెంట్స్ వర్క్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో మీరు కూడా ఈ బ్లెండర్ని సీరియస్గా తీసుకున్నట్లయితే మన వాట్సాప్ కమ్యూనిటీలో పక్కా జాయిన్ అవ్వండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఈ వుడెన్ బెంచ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వుడెన్ బెంచ్ మనం స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ మన కొత్త ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ ఆబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఆబ్జెక్ట్స్ని డిలీట్ ఎలా చేసుకోవాలి, అండు అండ్ రీడు ఎలా చేయాలి, డూప్లికేట్స్ ఎలా చేయాలి, అండ్ పైవోట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఈ పైవోట్ని ఎలా చేంజ్ చేయాలి. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవైతే తెలుసుకున్నాకనే మనం మోడల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, కొత్త ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి. మీరు సీన్లోకి కొత్త ఆబ్జెక్ట్ యాడ్ చేయాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ ఏ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మెష్ ఉంది కదా, ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. మెష్, క్యూబ్, సర్కిల్, స్పియర్, సిలిండర్, కోన్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చారంటే ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ క్యూబ్ డిలీట్ చేద్దాం ఫస్ట్. మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ షిఫ్ట్ ఏ క్లిక్ ఇచ్చి మెష్, కోన్, చూసారా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇంకొక వే ఏంటంటే ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మెష్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఒక టోరస్ అయితే యాడ్ చేసాను ఇక్కడ చూడండి. సో సక్సెస్ఫుల్లీ మన సీన్లోకి మనకు నచ్చిన ఆబ్జెక్ట్ అయితే మనం యాడ్ చేసాం. ఇప్పుడు యాడ్ చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ ఎలా చేసుకోవాలి, డిలీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే మీకు తెలుసు, ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ అయితే ఇవ్వాలి. సో అదే మల్టిపుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారా ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. ఇవన్నీ ఒకటేసేపు నేను స్కేల్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, అండ్ మీకు నచ్చిన ప్లేస్లోకి మూవ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసిన ఆబ్జెక్ట్స్ని సీన్లోంచి ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇలా సీన్లోంచి డిలీట్ చేయాలంటే మనకు 3 వేస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వే ఏంటంటే మీరు డిలీట్ చేయాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ మాత్రం డిలీట్ అవుతుంది. అందులో ఫస్ట్ వే ఏంటంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేయడం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఎక్స్ ఉంటుంది, ఎక్స్ ప్రెస్ చేయడం. ఇక్కడ నొక్కితే మీకు డిలీట్ అని వస్తుంది, ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. ఇంకొక థర్డ్ వే ఏంటంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ కూడా డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ కూడా మీరు డిలీట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అండు అండ్ రీడు షార్ట్ కట్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఆబ్జెక్ట్స్ ని మళ్ళీ అండు ద్వారా వెనక్కి అయితే తీసుకొద్దాం. సో అండు షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Z. మీరు Ctrl+Z ఇచ్చిన ప్రతిసారి ఒక స్టెప్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 5 టైమ్స్ అయితే అండు క్లిక్ ఇచ్చాను, Ctrl+Z క్లిక్ ఇచ్చాను, మన ఆబ్జెక్ట్స్ అని మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. ఇవన్నీ మళ్ళీ రీడు చేయాలంటే Ctrl+Shift+Z. సో షార్ట్ కట్ అర్థమైంది కదా, Ctrl+Z అంటే అండు, Ctrl+Shift+Z అంటే రీడు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ని డూప్లికేట్ ఎలా చేయాలో చూద్దాం. ఆబ్జెక్ట్ ని డూప్లికేట్ చేయాలంటే 2 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి Shift+D. మీరు సింపుల్గా Shift+D క్లిక్ ఇచ్చి మౌస్ మూవ్ చేశారంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా డూప్లికేట్ అనేది అయిపోతుంది. డూప్లికేట్ అయ్యాక ఇది పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే అప్పుడు డూప్లికేట్ చేసిన వెంటనే అదే Shift+D క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ డైరెక్షన్ కావాలో X, Y ఆర్ Z ఇలా మీకు ఏ డైరెక్షన్ కావాలో ఆ పర్టికులర్ కీ ప్రెస్ చేశారంటే ఇది అదే డైరెక్షన్లో మూవ్ అయితే అవుతుంది. ఇంకొక వే ఏంటంటే మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే డూప్లికేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్యాన్లో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే డూప్లికేట్ ఆబ్జెక్ట్ అని కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా మీరు ఆబ్జెక్ట్ అనేది డూప్లికేట్ చేసుకోవచ్చు. మనం డూప్లికేట్ చేయాలంటే Shift+D అని చెప్పాం కదా, ఇంకొక కేసు కూడా ఉంది Shift+R. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ని నేను కొద్ది డిస్టెన్స్లో డూప్లికేట్ చేశాను, ఇక్కడ ఈ డిస్టెన్స్లో డూప్లికేట్ చేశాను. మళ్ళీ ఇదే డిస్టెన్స్లో నాకు ఇదే డిస్టెన్స్లో ఈ ఆబ్జెక్ట్ డూప్లికేట్ అవుతూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే Shift+R అని క్లిక్ ఇవ్వాలి. మీరు ఎన్నిసార్లు Shift+R అని క్లిక్ ఇస్తే అది అన్నిసార్లు డూప్లికేట్ సేమ్ డిస్టెన్స్లో అయితే అవుతుంది. ఓకే, హోప్ ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైవోట్ గురించి తెలుసుకుందాం. ఈ పైవోట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే వినండి. సింపుల్గా చెప్పాలంటే పైవోట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి, ఎక్కడ నుంచి రొటేట్ అవ్వాలి, అండ్ ఎక్కడ నుంచి స్కేల్ అవ్వాలి అని డిసైడ్ చేసే ఒక పాయింట్ అనమాట. డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ని యాడ్ చేసిన ప్రతిసారి ఇది సెంటర్లో అయితే ఉంటుంది. ఈ పైవోట్ని మనకు నచ్చిన ప్లేస్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు చెప్తా చూడండి. సో మీరు స్క్రీన్లో చూస్తున్నట్లయితే మీకు 2 ఆబ్జెక్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఒక ఆబ్జెక్ట్కి ఏమో పైవోట్ సెంటర్లో ఉంది అండ్ ఇంకో ఆబ్జెక్ట్ ఏమో ఎడ్జ్లో ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తే సెంటర్ నుంచి రొటేట్ అవుతుంది, చూసారా, సెంటర్ నుంచి అయితే రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఈ ఆబ్జెక్ట్ రొటేట్ చేశారంటే ఈ కార్నర్ నుంచి రొటేట్ అవుతుంది, చూడండి, ఇక్కడ నుంచి ఇలా రొటేట్ అవుతుంది. చూడండి, ఇదే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మన పైవోట్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఈ పైవోట్ చేంజ్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే పైవోట్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్ అని ఉంటుంది, ఈ టూల్స్లోకి వచ్చాక ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది, ఇది క్లిక్ ఇవ్వాలి. ఇది క్లిక్ ఇచ్చినాక సో మీ ఆరిజిన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు చూసారా, ఓన్లీ ఆరిజిన్ మాత్రం మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. సో ఇలా ఆరిజిన్ని మీకు నచ్చిన పాయింట్లో ప్లేస్ చేసుకొని, సపోజ్ నేను ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను చూడండి, ఈ డౌన్లో ప్లేస్ చేసి ఇది అన్చెక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి రొటేట్ అవుతుంది అంటే దీని సెంటర్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ సెట్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి రొటేట్ చేస్తా, ఇది ఎలా రొటేట్ అవుతుందో చూసారా, ఇది డిఫరెన్స్. సో ఈ పైవోట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. ఏం లేదు, చాలా సింపుల్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా, టూల్స్లోకి వచ్చారా, ఆరిజిన్ చెక్ ఇచ్చారా, అంతే. కాకపోతే మీకు నచ్చిన ప్లేస్లో పెట్టాక మళ్ళీ ఇదైతే అన్చెక్ చేయాలి. ఓకే, ఇంకా మనం మోడల్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఏ మోడల్ స్టార్ట్ చేయాలన్నా రెఫరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రెఫరెన్స్ మీరు డైరెక్ట్గా మీ 3D వ్యూపోర్ట్లోకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు.
ఇలా కాదనుకుంటే ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ వ్యూకి వచ్చి ఇమేజ్ ఫ్రంట్ వ్యూలో ఉంటే ఫ్రంట్ వ్యూలో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇంకొక వే కూడా ఉంది. షిఫ్ట్ ఏ క్లిక్ ఇచ్చారంటే ఇమేజ్ అని ఉంటుంది, రెఫరెన్స్ ఇక్కడ నుంచి కూడా మీరు ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే 3D విపోర్ట్లో తీసుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఆబ్జెక్ట్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మొత్తం ఒక క్యూబ్ మాత్రమే ఉంది. ఒక్క క్యూబ్తో మనం ఈ మోడల్ని అయితే అచీవ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చెప్తా చూడండి. షిఫ్ట్ ఏ క్లిక్ ఇచ్చిన ఇక్కడ మెష్లోంచి ఒక క్యూబ్ అయితే తీసుకున్నాం. ఈ క్యూబ్ ఇక్కడ ఎందుకు క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అవ్వచ్చు, ఇక్కడ క్రియేట్ అవ్వచ్చు, ఇక్కడైనా క్రియేట్ అవ్వచ్చు కదా. ఇక్కడ ఎందుకు క్రియేట్ అయిందంటే ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ ఉంది. ఆ కర్సర్ పాయింట్ ఎక్కడ ఉంటే మీకు ఆబ్జెక్ట్ అనేది అక్కడే క్రియేట్ అవుతుంది. సపోజ్ నేను కర్సర్ని ఇక్కడ పెట్టాను కాబట్టి ఇప్పుడు మోడల్ యాడ్ చేశానంటే మోడల్ నాకు ఇక్కడ యాడ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఒక మోడల్ యాడ్ చేస్తే నాకు ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు కర్సర్ ఎక్కడ పెడితే మీ మోడల్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కర్సర్ని ఎలా మూవ్ చేయాలో చెప్పలే కదా. షిఫ్ట్ పట్టుకొని మౌస్ రైట్ క్లిక్ ఇవ్వండి. మీరు ఎక్కడ క్లిక్ ఇస్తే అక్కడికైతే ఈ కర్సర్ వెళ్ళిపోతుంది. ఇలా కాదు మళ్ళీ సెంటర్లోకి ఎలా తీసుకురావాలి, ఎగ్జాక్ట్ సెంటర్లో కంటే షిఫ్ట్ ఎస్ క్లిక్ ఇచ్చారంటే కర్సర్ టు ఆరిజిన్ ఉంటుంది. ఇప్పుడు నా కర్సర్ అనేది ఈ క్యూబ్ లో ఉంది కదా, ఈ క్యూబ్ నుంచి నా కర్సర్ అనేది ఈ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్ ఇచ్చి ఇక్కడ కర్సర్ టు సెలక్షన్ ఇవ్వండి. సో ఈ కర్సర్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ ఆబ్జెక్ట్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా కర్సర్ అనేది యూజ్ అవుతుంది. ఈ కర్సర్ అండ్ ఆరిజిన్ మీద ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం రేపు ఎల్లుండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు అవర్ బెంచ్ మోడల్. ఫస్ట్ మనం ఇక్కడ బేస్ అయితే ఉంది కదా, ఈ బేస్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈ రెక్టాంగిల్ షేప్ మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ షిఫ్ట్ ఏ క్లిక్ ఇచ్చా, మెష్ తీసుకున్నాం, క్యూబ్ అయితే తీసుకున్నాం. దీన్ని నాకు నచ్చిన ఇప్పుడు ఆ షేప్ ఉన్నట్టు దీని అయితే స్కేల్ చేద్దాం మనం. SZ SY లేదా ఇక్కడ నుంచైనా మీరు స్కేల్ చేయొచ్చు. మీరు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారో అక్కడ వరకు స్కేల్ అయితే చేయండి. సో ఇదైతే నేను ఓకే అనుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేయాలి మనం, ఎందుకంటే దీని పక్కన ఇంకోటి ఉంది కదా డూప్లికేట్. షిఫ్ట్ D అండ్ నాకు అదే డైరెక్షన్లో అవ్వాలి, Y డైరెక్షన్లో అవ్వాలి, Y. ఓకేనా? ఇంకా మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ రెండే ఉన్నాయి, మనం 3 అయితే పెడదాం. షిఫ్ట్ D Y. సపోజ్ ఇది నేను ఇంత దూరం పెట్టేశాను, ఎగ్జాక్ట్లీ ఈ డిస్టెన్స్ నాకు ఇక్కడ రాలేదనుకోండి, మళ్ళీ ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను 3 ఆబ్జెక్టులు డూప్లికేట్ చేశాను, కాకపోతే ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంది. నాకు ఈ రెండు సేమ్ డిస్టెన్స్లో రావాలంటే ఏం చేయాలి మనం? షిఫ్ట్ R అనేది యూజ్ చేసుకోవాలి. సో మళ్ళీ అయితే డూప్లికేట్ చేస్తున్నాం. షిఫ్ట్ D Y కొద్దిగా డూప్లికేట్ అయింది కదా, ఈ డిస్టెన్స్లో మరీ రావాలంటే షిఫ్ట్ R. చూసారా, సేమ్ డిస్టెన్స్లో మనకైతే ఆబ్జెక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో మనకు ఇప్పుడు బేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఇప్పుడు ఈ పైన ఉన్న సపోర్టర్ చేద్దాం. ఈ సపోర్ట్ చేయాలంటే మనం మళ్ళీ క్యూబ్ తీసుకొని మళ్ళీ రొటేట్ చేసి మళ్ళీ స్కేల్ చేసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 2 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు నచ్చిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని పైకి మూవ్ చేయాలి. షిఫ్ట్ D Z ప్రెస్ చేసా, నాకు నచ్చిన డైరెక్షన్లో పైకి అయితే మూవ్ అయింది దాన్ని ఫ్రంట్ రొటేట్ చేసుకోవాలి. R 90 degrees X డైరెక్షన్, R 90 X క్లిక్ ఇచ్చి ఎంటర్ ఇచ్చా. చూసారా, మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వెనక్కి అయితే మూవ్ చేసుకుందాం. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, డిఫరెంట్ వ్యూస్లోకి వెళ్ళి అయితే మీరు మోడల్ అయితే చెక్ చేసుకుంటూ చేయాలి. నాకు ఈ మోడల్కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే లేవు, సో నేను మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వట్లేదు, జస్ట్ నాకు నచ్చినట్టు చేస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి చేద్దాం. ఇవి చేయాలంటే మళ్ళీ మీరు క్యూబ్ తీసుకొని చేసిన అవసరం లేదు, మళ్ళీ ఒక డూప్లికేట్ తీసుకోండి. ఈ రెండే తీసుకుందాం. మళ్ళీ ఫ్రంట్ వ్యూకి వచ్చా, షిఫ్ట్ D R 90. సో నాకు నచ్చిన యాంగిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ఏం ప్రెస్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ మీకు నచ్చిన పొజిషన్లో పెట్టుకొని ఈ రెండు అయితే కార్నర్ తెచ్చుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కింద లెగ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఈ లెగ్స్ అనేవి చాలా పొడుగున్నాయి. ఇప్పుడు మీరు స్కేల్ చేశారనుకోండి, SZ కి స్కేల్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, స్కేల్ చేస్తుంటే పైన స్కేల్ అవుతున్నాయి, కింద స్కేల్ అవుతున్నాయి. అలా అవ్వకూడదు కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఏదో ఒక యాంగిల్లోకి వచ్చి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని ఇవి కార్నర్లో పెట్టుకోండి. ఫస్ట్ బేస్ ఫిక్స్ చేసుకోండి. నీకు ఎంత హైట్ కావాలి, ఈ హైట్ వరకు ఓకే. ఇప్పుడు ఏమైంది, పైన ఎక్స్ట్రా చాలా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిందని SZ. ఇప్పుడు చూసారా, ఇప్పుడు పర్టికులర్గా పైనుంచి మాత్రమే స్కేల్ అవుతుంది కానీ మన సెంటర్ స్కేల్ అయితే అవ్వట్లేదు. ఇవి చూస్తే మన ఫ్రంట్ లేవు, బ్యాక్ ఉన్నాయి. సో వెనకైతే మూవ్ చేద్దాం కొద్దిగా. నెక్స్ట్ ఫ్రంట్ లెగ్స్ సేమ్ మళ్ళీ ఇవే డూప్లికేట్ చేసి ఫ్రంట్కి అయితే పెట్టండి. షిఫ్ట్ D Y SZ. ఓకే, అండ్ ఇంకా సపోర్ట్స్ ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. మళ్ళీ సేమ్ షిఫ్ట్ D R 90 డూప్లికేట్ అయితేనే మీకు నచ్చిన ప్లేస్లోకి వెళ్ళి ఇవి ఇక్కడ మనకు పివోట్ ఈ కార్నర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఈసారి మనకి ఏ డైరెక్షన్లో అవ్వాలి, Y డైరెక్షన్లో SY. మనకు ఒక బెంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు క్లాస్లో మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ మోడ్ ఉపయోగించే ఈ మోడల్ అయితే చేసాం. అదే ఈ కార్నర్స్ బాగా షార్ప్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం క్లీన్ చేయాలంటే ఎడిట్ మోడ్లో మనం కొన్ని టూల్స్ అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ టూల్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం అంతా బాగా చేసాం కానీ మనం ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే మిస్ చేసాం. ఆ మిస్సెస్ స్టెప్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ స్టెప్ ఏంటంటే మనం ఫైల్ని ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తున్నాం కానీ ఎక్కడ సేవ్ అయితే చేయలేదు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఫైల్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో మీకు పవర్ పోయినా, ఫైల్ క్రాష్ అయినా మీ ఫైల్ అనేది మళ్ళీ మీకు రిటర్న్ తెచ్చుకోవడం కష్టం. ఆటో సేవ్లో ఉంటుంది కానీ కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో ఫైల్ అనేది ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ఈ బెంచ్కి కలర్స్ ఎలా వేయాలి, టెక్స్చర్స్ ఎలా వేయాలో కూడా చెప్తాను. ఐ హోప్ ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నెక్స్ట్ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో VFX రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంది. ప్లీజ్ గో విత్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ బ్లెండింగ్. బై బై.